నమస్తే. ఎట్లున్నారు అందరూ? అబ్బా! బోటి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! ఇంకా నా స్టైల్‌లో ఎలా చేశానో చూసేయండి. కుక్కర్ పెట్టుకొని కుక్కర్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత నూనె పోసి నూనె బాగా వేడిగా అయిన తర్వాత మంచిగా ఉల్లిగడ్డలయితే ఎయండి. ఉల్లిగడ్డలు కూడా మగ్గిన తర్వాత టమాటాలు కూడా ఏసి టమాటాలు మంచిగా ఉడకాలి. అవి ఉడికిన తర్వాత అందులో అల్లం ఎల్లిగడ్డ, పసుపు ఏసి అది మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేలాగా. అది ఫ్రై చేసుకున్న తర్వాత కారం, ఉప్పు అయితే కొంచెం ఎక్కువనే ఏసుకోండి తినేవాళ్ళు. ఎందుకంటే నాన్ వెజ్‌కి కొంచెం ఎక్కువ కారం, ఉప్పులు పడతాయి కాబట్టి, అది మంచిగా మగ్గిన తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టుకున్న బోటి 90% బోటి ఎలా ఉడకబెట్టుకున్న ప్రీ ప్రాసెస్ ఏమన్నా కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినెట్‌గా నేను చూపిస్తాను. ఫైనల్‌గా గరం మసాలా, కొంచెం వాటర్ పోసి ఒక 5-10 మినిట్స్ మంచిగా ఉడకనిస్తే మన టేస్టీ సింపుల్‌గా రెడీ అయిపోయే మన బోటి కర్రీ రెడీ. ఇంకా ఆలస్యం ఎందుకు? సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు కూడా తినాలనిపిస్తుందా? తినాలనిపిస్తే వెంటనే వెళ్లి చేసేసుకోండి.